హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆ యాటిట్యూడ్ ఏంటండి బాబు, యాటిట్యూడ్గా బాప్ అనిపించింది. అండ్ నిజంగా ఎందుకమ్మా ఏడుపు, చిన్న చిన్న విషయాలకి ఏడుపు. నిజంగా చెప్తున్నా, ఎవరు ఎందుకు ఏడ్చిండ్రు అనేసి మీతో చెప్తాను. అండ్ నిజంగా ఫ్లోరా గారు, నాకు నిజంగా ఫ్లోరా సైని గారు గుడ్ అనిపించారండి. నిజంగా కొంచెం జెన్యున్ పర్సన్ లాగా అనిపించారు. ఎందుకు అనిపించారు? అండ్ రీతు చౌదరికి అయితే పాపం తలకైతే దెబ్బ తగిలింది. ఎందుకు తగిలింది? అండ్ యాటిట్యూడ్గా బాప్ ఎవరు, నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టున్నారండి ఆమె. అసలు స్టేజ్ మీదకి ఎందుకు వచ్చారు, ఏం చెప్పొచ్చారు, బిగ్ బాస్ లోపల ఏం బిహేవ్ చేస్తున్నారు అనేసి అయితే నాకు నిజంగా అర్థం కాలేదు. అండ్ ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా అనేసి మీకైతే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో అదంతా డీటెయిల్గా చెప్పాలంటే ఫస్ట్ అయితే మనం ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఏంటి, నిన్న ఎపిసోడ్ సెకండ్ అనమాట. ఎపిసోడ్ సెకండ్లో ఏం జరిగింది? ఓనర్స్ అంతా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఏది మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే బిగ్ బాస్ ఏమని అనౌన్స్ చేస్తారంటే, ఓనర్స్ అంతా కలిసి టెనెంట్స్లో నుంచి ఒక్కరిని నామినేట్ చేయాలి అని చెప్తారు. ఒక్కరిని నామినేట్ చేయాలని చెప్తారు. అప్పుడు ఓనర్స్ అంతా కూర్చొని, ఆ అమ్మాయి ఏంటి అసలు ఊరికూరి, యాక్చువల్గా రూల్ ఏంటి, ఓనర్స్ వాళ్ళ ఇంట్లోకి టెనెంట్స్ రాకూడదు. అవసరం ఉంటే ఓనర్స్ పిలిస్తే తప్ప వీళ్ళు రాకూడదు. ఆ అమ్మాయి ఏంటి చీటికి మాటికి లోపలికి వస్తుంది, ఒక్కొక్కసారి హాట్ వాటర్ అంటుంది. ఆమె వల్ల అసలు ఆమెను చూసి ప్రతి ఒక్కరూ లోపలికి వస్తున్నారు, అసలు చెప్తే కూడా వినట్లేదు అనేసి వాళ్ళు డిస్కషన్ పెడతారనమాట. ఎవరు? ఓనర్స్ మొత్తం. నేనైతే ఆమెను నామినేట్ చేద్దాం అనుకుంటున్నా అనేసి. ఎవరి గురించి అంటున్నారా? ఇంకెవరు? సంజన గారి గురించి. ఎందుకు? యాక్చువల్గా ఓనర్స్ ఆమె టెనెంట్ లాగా బిహేవ్ చేయట్లేదు. ఈవెన్ ఓనర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఓనర్ రూమ్లోకి వచ్చేస్తుంది. ఒకసారి హాట్ వాటర్ కావాలంటుంది, ఒకసారి కుకింగ్ కోసం వస్తున్నా అంటుంది, కుకింగ్ మాత్రం చేయట్లేదు. అస్సలు నచ్చట్లే ఆమె బిహేవియర్ అయితే అనేసి వీళ్ళంతా డిస్కస్ చేసి అందరూ కలిసి యునానిమస్గా సంజన పేరుని అయితే సెలెక్ట్ చేస్తారు. అందరూ సంజన పేరుని సెలెక్ట్ చేసిన తర్వాత హాల్లోకి వచ్చి ఇంకా లోపల అందరూ కూర్చొని మేము ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నామంటే సంజన గారిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాం అంటారు. అవునా, ఎందుకు నామినేట్ చేస్తున్నారనేసి సంజన గారు వేస్తే, సంజన గారి వల్ల మాకు హార్మోని అనేది పాడైపోతుంది, చాలా నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తున్నారు. ఎందుకంటే ఓనర్స్ అనే రెస్పెక్ట్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి రావడం వల్ల తనని చూసి వేరే వాళ్ళు కూడా లోపలికి వస్తున్నారు. దానివల్ల ఏంటంటే నిజంగా యాజ్ ఏ ఓనర్లుగా వీళ్ళు మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేరా అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అందుకే మేము సంజన గారిని నామినేట్ చేద్దామని అయితే అంటారనమాట. అప్పుడు సంజన గారు అంటారు, అదేంటి హాట్ వాటర్కి రాకూడదా? ఇప్పుడు నాకు కొంచెం వాటర్ తీసుకుంటే ప్రాబ్లం ఏమైందని అయితే పిచ్చి పిచ్చిగా ఆర్గ్యూ అయితే చేస్తున్నామే. ఆ తర్వాత ఏంటి, ప్రియా అక్కడ సోఫాలో కూర్చొని ఏదో బ్యాక్ బిచ్చింగ్ అయితే వర్డ్ వాడుతుంది. బ్యాక్ బిచ్చింగ్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు అనే విధంగా ప్రియా అడుగుతుంది. అడుగుతుంది అనేసి మనకు ఫుల్ ఎపిసోడ్ అయితే చూడం కాబట్టి లైవ్ మనకి తెలీదు. ఇంకా అప్పుడు రేజ్ అయిపోతారు సంజన గారు. వాట్ ఆర్ యూ టాకింగ్, బ్యాక్ పిచ్చింగ్ ఏంటి ఆ వర్డ్, అంత పెద్ద వర్డ్ అనేసి అంటుంది. పెద్ద ఆర్గ్యూ అయితే చేస్తుందండి. బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ అయితే పెద్దదైతే నాకు అనిపించలేదు. బికాస్ బిగ్ బాస్లో చేసేదే మొత్తం బ్యాక్ బిచ్చింగ్, ఒకరి వెనకాల ఒకరు మాట్లాడుకోవడము, ఇవన్నీ మనము అన్ని ఎపిసోడ్స్లో చూసాము. బ్యాక్ బిచ్చింగ్ అనేది కామన్, అలా చేస్తేనే కదా కెమెరాస్లో మనకి ఎవరు మంచి ఎవరు చెడు అని తెలిసిపోయేది. ఏంటి ఇలాంటివి మా ఇండస్ట్రీలో నేను వాడను, వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్, అసలు ఎలా అంటారు మీరు నన్ను బ్యాక్ బిచ్చింగ్ అని, టేక్ దట్ వర్డ్ బ్యాక్ అనేసి అయితే రచ్చ క్రియేట్ చేస్తుందండి. వేరే వాళ్ళు చెప్తున్నా కూడా ఆమె వినదు. డైరెక్ట్గా మనీష్ అయితే అంటాడు, మీ వల్ల మాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, హార్మోని అనేది కోల్పోతున్నాము అనేసి అయితే చెప్పి అందరు కలిసి యునానిమస్గా ఆమెని నామినేట్ చేస్తారు. నామినేషన్ అయిపోయిన తర్వాత ఆమె అక్కడితో ఆ డిస్కషన్ ఆపకుండా ఇప్పుడు ఎవరు టెనెంట్స్ ఉన్న బెడ్రూమ్ సైడ్ అయితే వస్తుంది. అక్కడ మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది. ఫ్లోరాతో అంటుంది, అలా వాడొచ్చా వాళ్ళు బ్యాక్ పిచ్చింగ్ అని, అలా ఎలా వాడతారంటే ఫ్లోరా గారు ఏమని చెప్తారంటే, మీరు కూడా నేను సింగిల్, మీరు ఫ్రీ బర్డ్ అని నన్ను అన్నారు కదా అండి, అది కాదా బ్యాక్ పిచ్చింగ్ అంటే, అది కాదు, మీరు అలా ఎలా అంటారు, నేను అన్నది వేరు అనేసి మళ్ళీ పెద్ద లొల్లి చేస్తుంది. ఎవరితోని? ఫ్లోరా సైని గారితోనైతే పెద్ద లొల్లి చేస్తుంది. నన్ను నెగిటివ్ ఎనర్జీ అంటారా, అది ఇది అనేసి అయితే అసలు ఎవరి నోట్ల నుంచి ఏమన్నా ఆమెకు చెప్పాలన్నా భయపడుతున్నారు. బికాస్ ఆమె తీసుకోలేకపోతుంది. ఇంకా తీసుకోలేకపోవడం పక్కకు పెట్టి వాదించి యువతుల వల్ల బుర్ర దొబ్బుతుంది. అందుకనేసి ఆమె అక్కడ ఈమెతోని వాదించి వేస్ట్ అని ఫ్లోరా గారు అయితే వెళ్ళిపోతారు. అక్కడనే పాపం కొంచెం విసిగిపోతారు ఆమెతోనే. ఆ తర్వాత సంజన గారు మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి ఇంకా అప్పుడు తనుజ గారు లోపలికి వస్తారనమాట. అప్పుడు తనుజ గారితో చెప్తారు, ఎలా అంటారు, నేను నెగిటివ్ ఎనర్జీనా, అసలు ఏంటి నన్ను ఎలా అంటారు, అలా నేను అస్సలు మర్చిపోను ఆ వర్డ్స్, నన్ను ఎలా అంటారని అయితే కొంచెం ఏడవడం అయితే జరిగింది.
ఏడవాల్సిన అవసరం అయితే లేదు. బికాస్ తను అరుస్తుంది, వాళ్ళందరికీ హార్మోని కోల్పోతుందంటే ఓకే నెక్స్ట్ నుండి అలా చెయ్యను, లోపలికి రాను అని అనొచ్చు. వాదించి ఎందుకు రాకూడదు, హాట్ వాటర్కి వస్తే తప్ప అని పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే చేస్తుంది. అక్కడ ఏడవడం అయితే జరుగుతుంది. అక్కడితోని ఆ టాపిక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏంటి, మార్నింగ్ సాంగ్. ఇంకా నైట్ అంతా పడుకుంటారు. మార్నింగ్ సాంగ్ అదే ఆ పక్క నాది ఈ పక్క నాది అనేసి సాంగ్ ప్లే చేస్తారు. అందరైతే దానికి డ్యాన్స్ చేస్తారు. అక్కడితోని మార్నింగ్ సాంగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటి, మార్నింగ్ వీళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఎవరికి టెనెంట్స్కి ఉండదు కదా, ఓన్లీ బిగ్ బాస్ వాళ్ళు ఏం పంపించారో అదే తినాలన్నమాట. సో ఆ లోపు ఏంటంటే వీళ్ళకు కుక్ ఎవరు, ఓనర్స్కి తనుజ అండ్ భరణి గారు, వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం లేట్ అవుతుంది. ఆ లోపు ఏంటి, ప్రియా అండ్ శ్రీజ ఏం చేస్తారంటే వీళ్ళు గార్డెన్ ఏరియాలో వీళ్ళు టెనెంట్స్ అంతా కూర్చొని తింటుంటారనమాట. బిగ్ బాస్ ఏదో పప్పు సాంబార్ అలా పంపిస్తారు. తింటుంటే ప్రియా అండ్ శ్రీజ వచ్చి టెనెంట్స్ ఫుడ్ తినొచ్చు కదా, ఏమవుతుంది మేము తింటాము అనేసి ఇలా తినపోతుంటే అప్పుడు రాము రాథోడ్ గారు అంటారు, లేదు బిగ్ బాస్ ఎవరి ఫుడ్ వాళ్ళే తినాలన్నారు కదా, ప్రాబ్లం అయితే ఏం అవ్వదు కదా అని అన్నారండి. ఇక ఈ ప్రియా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. నాకు అర్థమే కాలేదండి. ఆయన అన్న దాంట్లో కరెక్టే ఉంది. ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, నేను పంపించిన ఫుడ్ ఎవరి ఫుడ్ వాళ్ళే తినాలంటారు. దానికి ఆర్గ్యుమెంట్ చేసి మీరు అలా నోటిదానికి వచ్చిన అన్నాన్ని ఎలా లాక్కుంటారు, ఒక్క స్పూన్ తింటే ఏమైపోయింది, మీరు అలా ఎలా అంటారు, మీరు తినొద్దని ప్రతిసారి మీకు ఏదో ఒక మీరు టాస్క్లు ఆడిపించి మీతోని మేము ఫుడ్ ఇస్తున్నాం కదా, ఒక్కసారి మీరు ఇస్తే ప్రాబ్లం ఏంటి అనేసి అయితే వంద మాటలు మాట్లాడి వెళ్ళిపోతుందండి. ఆ అబ్బాయి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ అబ్బాయి అన్నది ఏంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్నప్పుడు లేదు అలా ప్రాబ్లం ఏమి అవ్వదు, ఎదర్ ఆలోచించాలి, లేదు అవునా మేబీ అవుతుందా అనాలి, లేకపోతే ఏం కాదండి నో ప్రాబ్లం మేము తింటామనేసి కామన్గానే తినాలి. ఆయన అయితే గట్టిగా తినొద్దు అని లాక్కొని అయితే వెనకాల దాపెట్టుకోలేదు కదా. ఇక పెద్ద ల్యాగ్ చేశారండి టాపిక్ని. ల్యాగ్ చేసి వదిలేయచ్చు కదా, మళ్ళీ లేదు మళ్ళా లోపలికి వెళ్ళిపోయి హౌస్ లోపలికి వెళ్ళిపోయి ఏడవడం స్టార్ట్ చేసింది ప్రియా. చీటికి మాటికి ఆమె అయితే ఏడుస్తుంది. వచ్చిన నెక్స్ట్ డే కూడా ఏడ్చింది. ఏంటో నాకైతే సింపతి ప్లే చేద్దాం అనుకుంటుందో ఎక్కువ సార్లు ఏడ్చైతే నాకు అర్థం కాలేదు. బికాస్ రీజన్ ఉండాలి. 100% ఏడుపు వస్తుంది. ఇప్పుడు తను మీరు మా ఫుడ్ మీకు ఎలా ఇస్తానైతే ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఒక మాట అన్నారు. అన్నంత మాత్రాన దాన్ని ల్యాక్ చేసి చేపి ఏడ్చి అందరికీ చెప్పి ఈవెన్ అక్కడ తనని బ్యాక్ చేశారనిపించింది రాము రాథోడ్ గారు. ఏంటి ఒక అమ్మాయి వేస్తే ఫుడ్ పెట్టలేరా అన్నట్టు నాకైతే అలా అనిపించిందండి. ప్రియా గారు అయితే ఎందుకు ఏడ్చిందో నాకు అర్థం కాలేదు. కొంచెం ఓవర్ అయితే చేసింది. బాగా కొంచెం వాళ్ళు ఓనర్స్ అయినందుకు కొంచెం అయితే రెచ్చిపోతున్నారు అనిపించింది. నెక్స్ట్ అది అక్కడితో అయిపోతుంది. పాపం మళ్ళీ ఎవరు రాము గారు వచ్చి లేదండి సారీ నా ఉద్దేశం అది కాదు, ఏమైనా బిగ్ బాస్ అంటారేమో అనేసి అయితే మళ్ళీ ఫుడ్ దేవడం జరుగుతుంది. అందరు కలిసి లోపలికి వెళ్ళి అయితే తింటారు. అక్కడితో అది అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి, ఇంకా తనుజ గారు అయితే కుకింగ్ చేస్తుంటారనమాట. కుకింగ్ చేసినందుకు ప్లీజ్ నాకు ఒక కాఫీ ఇవ్వండి, చెప్పాను కదా ఆమె కాఫీ 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 అంటుందనేసి. పాపం కాఫీ ఇవ్వండి అంటే ఇంకా వాళ్ళు కాఫీ కలిపిస్తే బయట కూర్చుని అని ఇలా ఆస్వాదిస్తూ అయితే కాఫీ తాగుతుంది. అక్కడితో అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ గొడవ. సంజన గారు అసలు నాకు అర్థం కాలేదు. బిగ్ బాస్కి స్టేజ్ పైన ఏమని చెప్పొచ్చారో, నా గురించి అందరూ బ్యాడ్గా అనుకుంటున్నారు, యాక్చువల్లీ నేను ఆ పర్సన్ని కాదు, నేను చాలా మంచిదాన్ని, నేనేంటో నిరూపించుకుందామని వచ్చాను, నాకు మెయిన్ ఏంటి నాకు బిగ్ బాస్ కప్పు కాదు, నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో నిరూపించుకుందామని వచ్చారు, నా మంచితనాన్ని చూపించుకుందామని వచ్చారు. మంచితనం చూపించకపోయినా పర్లేదండి, పిచ్చి వెర్రితనం అంతా చూపిస్తున్నారనిపించింది నాకైతే. కావాలని కంటెంట్ వస్తుంది క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఆమె ఏంటి నేను ఒక హీరోయిన్ అయి ఉండి వీళ్ళకి ఇదంతా చేయడం ఏంటి అనేసి అనిపిస్తుందా, లేకపోతే బాగా యాటిట్యూడ్ ఆమెకి, ఇంకా తెలుగులో చెప్పాలంటే కొంచెం బల్బు అనిపించిందండి నాకైతే, నిజంగా చెప్తున్నాను. అసలు ఆమె క్యారెక్టర్ అయితే నాకు అర్థం కాలేదు. పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారండి, నిజం చెప్తున్నా. ఏమైందంటే మళ్ళీ గొడవ ఏంటంటే ఆశా గారికి బాత్రూమ్ క్లీనింగ్ ఇస్తారు. ఎవరు, కిచెన్ వాష్రూమ్కి సంబంధించిన మానిటర్ ఎవరు, పవన్ కళ్యాణ్. సో అలా ఏమంటుందంటే ఆశా గారు లోపలికి వచ్చి, సంజన గారు మీరు మీ షాంపూ మెటీరియల్స్ అన్నీ బాత్రూంలో పెడుతున్నారు, దానివల్ల ఏంటంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అలా మిమ్మల్ని చూసి కూడా వేరే వాళ్ళంతా పెట్టడం అలా జరుగుతుంది, కాబట్టి మీరు వాడిన షాంపూస్ అండ్ కాస్మెటిక్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళిపోండి మీరు, ఎందుకంటే ఎవరమైనా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నామంటే ఇద్దరు తీసుకెళ్తా ఓకే, అందరూ అలా చేస్తున్నారు కాబట్టి నేను అలా చేయొచ్చు అనొచ్చు. ఇక ఆర్గ్యుమెంట్ చేసింది. ఎందుకు తీసుకెళ్ళాలి, షాంపూస్ అన్నప్పుడు బాత్రూంలోనే పెట్టాలి కదా. ఇప్పుడు నేను సపోజ్ అన్ని బయటకు తీసుకెళ్తా, సపోజ్ నేను స్నానం చేస్తున్నా, ఏదైనా మర్చిపోయి ఉంటాను, నా దగ్గర నాకు బట్టలు ఉండవు, ఎవరిని హెల్ప్ అడగాలి, ఎవరైనా వచ్చి ప్రతిసారి హెల్ప్ చేస్తారా,
అనేసి అయితే ఆర్గ్యుమెంట్ చేసిందండి పాపం ఈమెని మాట్లాడనియలేదు. ఫ్లోరా గారిని అయితే ఏంటి నువ్వు ప్రతిసారి నన్ను నిన్న కూడా చూశాను ఏం మాట్లాడుతున్నావు అని పిచ్చి పిచ్చిగా వేసుకుంది. పాపం ఆవిడ పాపం చాలా ఇన్నోసెంట్ అనిపించారు, నాకు నిజంగా జెన్యూన్ అనిపించారు ఫ్లోరా సైని గారు. నిజం చెప్తున్నా, లోపలికి వచ్చి అయితే ఆవిడ ఏడ్చింది. నిజంగా ఆవిడ ఏడ్చిందంటే రీజన్ ఉంది. బికాస్ నిన్న అమ్మాయిని టార్గెట్ చేసి తిట్టింది, ఈరోజు మార్నింగ్ ఫుల్ తిట్టింది. ఇంకా ఏంటి నన్ను ఎందుకు అంటుంది ఆమె పదే పదే. ఈ అమ్మాయి ఏమంటుందంటే నేనేమన్నా మీకు సర్వెంట్నా, మీ షాంపూస్ అవి కూడా నేను ఎలా చేయాలి, నేను ఓన్లీ సర్వెంట్ ఎవరికి, ఓనర్స్కి చెప్పాలంటే మీ షాంపూస్ అవి కూడా నేను తీయాలా, అది ఇదనంటే సర్వెంట్ అలా అంటారు అనేసి అయితే పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే చేస్తుంది. అక్కడితో అది అయిపోతుందండి. అప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా చాలా బాగా పరిష్కరిస్తాడు, ఆమె తిక్కని ఇలా కుదురుస్తాడు. మీరు ఎందుకు కాస్మెటిక్ యాజ్ ఏ నేను బాత్రూమ్ మానిటర్గా మీరు తీయాల్సిందంటే నేను తీయనని కూర్చుంటుంది. ఎందుకు తీయరు అంటారు. ఇప్పుడు మీరు గనక తీయలేదనుకో, సరే మీరు ఇందులో పెడుతున్నారు, మిమ్మల్ని చూసి అందరూ అందులోనే పెడతారు, బాత్రూమ్ నిండా నిండిపోతుంది, స్నానం ఎలా అంటాడనమాట. లేదు నేను తీయను పక్కన పెట్టుకుంటా అంటే పక్కన కూడా పెట్టుకోవద్దు, ఎవరు ఎలా పెట్టుకుంటున్నారో మీరు అలా పెట్టుకోరంటే బాత్రూమ్ షాంపులో పెట్టుకోవడం కూడా తప్పేనని మళ్ళీ పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తుంది. మీరు గనక తీయలేదనుకో ఏ ఒక్కరిని బాత్రూంలో కాస్మెటిక్స్ అయితే అలో చేయనని. నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానము అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆమె ఎవరితో ఎలా మాట్లాడాలి, నిజంగా పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడింది అనిపించింది నాకు, నిజంగా చాలా బాగా అనిపించాడు. ఇంకా మీరు చెప్తే మీరు మంచిగా చెప్పారు కాబట్టి నేను వింటా, బట్ ఆవిడ చెప్పిన విధానం నాకు నచ్చలేదు అనేసి అయితే ఆర్గ్యుమెంట్ చేసి అయితే మొత్తానికి కానించి తీస్తుంది. అది నేను చెప్పింది చాలా తక్కువ, చూసిన వాళ్ళకైతే మెంటలెక్కిపోతుంది. అండ్ అది అయిపోయిన తర్వాత తనుజ ఏంటంటే తనుజ కుకింగ్ డిపార్ట్మెంట్ కదా, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఏంటంటే తనుజ నిజంగా ఓవర్ థింకింగ్ అనిపిస్తుంది. ఆమె ఓవర్ థింకింగ్ వల్ల తనే బ్యాడ్ అవుతుంది అనిపించింది. ఎందుకంటున్నానంటే కుకింగ్ చేసేటప్పుడు బియ్యం పెట్టమంటారు, ఒక రైస్ ఎక్కువ పెట్టండి అని హరీష్ గారు అంటారు. తర్వాత అంటారు మేబీ ఎక్కువ అవుతుందేమో అందులో కనీసం అన్న తర్వాత సరేలేండి వద్దులేండి మరి అలా అయితే ఎక్కువ పొంగిపోతుందేమో అంటే అప్పుడు డెమోన్ పవన్ వచ్చి లేదు ఒక గ్లాస్ పెట్టండి, ఈవినింగ్ మిగిలినా కూడా ఈవినింగ్ తినొచ్చు అని అంటే ఆమంటే నాకు ఫుడ్ వేస్ట్ చేయడం నచ్చదు అసలు, ఎందుకు అలా పదే మాటలు మీరే అండి, ఎందుకు ఓవర్గా రేజ్ అయింది అనిపించింది. మేబీ ఆ ఫ్రస్ట్రేషన్ మేబీ వాళ్ళకు వండి పెడుతుంది, పని చేయడం వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్, కానీ కొంచెం అయితే తప్పు తనిజ గారిలోనే అనిపించింది. ఓవర్ ఫ్రస్ట్రేషన్ అయ్యి మళ్ళీ ఆమంతలో ఆమె ఏడవడం అయితే జరిగింది. నిజంగా ఎందుకు ఏడ్చిందో అయితే కరెక్ట్ రీజన్ లేదు. భరణి గారు నిజంగా వెరీ మెచ్యూర్ అనిపించిందండి. ఎందుకు మెచ్యూర్ అంటున్నానంటే వద్దు ఎందుకంత ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, జస్ట్ రైస్ విషయమే కదా, ఏదర్ పెడితే పెట్టు లేకపోతే మానేసేయి, నాకు అంత నువ్వు ఓవర్ థింకింగ్ చేసి ఏడవాల్సినంత అవసరం లేదు, ఆపేసే అన్నాడు. నిజంగా అక్కడ కరెక్ట్గా మాట్లాడారు, అంతటితో అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. నామినేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఓన్లీ ఈసారి ఓనర్స్కి నామినేషన్ ఉండదు, అంటే వాళ్ళు నామినేషన్లో ఉండరు, టెనెంట్స్ మాత్రమే నామినేట్ చేయాలి. టెనెంట్స్ని ఎవరు నామినేట్ చేయాలి, టెనెంట్స్ని మాత్రమే నామినేట్ చేయాలి. ఎలా అంటే అక్కడ ఒక హ్యామర్ పెడతారు, ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు, ఇద్దరు లాగా. ఎవరైతే ఫస్ట్ బజర్ మోగిన వెంటనే ఫస్ట్ ఇద్దరు వచ్చేసి ఎవరైతే ఫస్ట్ ఆ హ్యామర్ పట్టుకొని ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని తీసుకొని రీజన్ చెప్పాలన్నమాట. వాళ్ళు ఆ రీజన్ చెప్పిన తర్వాత ఆ పాయింట్ కరెక్టా కాదా అనేసి వీళ్ళు వెళ్ళి హ్యామరు ఓనర్కి ఇవ్వాలన్నమాట. ఆ ఓనర్ అప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళు చెప్పింది కరెక్ట్ నామినేషన్ పాయింటా కాదా అని అది ఆలోచించి ఆయన నామినేషన్ని కంటిన్యూ చేస్తారనమాట, వాళ్ళ ఫోటోని బ్రేక్ చేస్తాడు. అలా ఏంటి ఒక్కొక్కరైతే నామినేషన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఎవరిద్దరు వస్తారు తనుజ అండ్ రీతి చౌదరి వస్తారు. అలా ఏంటంటే కింద అది కడతారనమాట జల్లెల్లాగా, దాని కింద నుంచి వెళ్ళి హ్యామర్ పట్టుకోవాలి. అలా వెళ్ళే టైంలో ఫాస్ట్గా తనుజ గారు వెళ్ళడం వల్ల ఈమె లెగ్స్ మొత్తం ఈమె హెడ్ పైన పడుతుంది, రీతు చౌదరి హెడ్ పైన పడి కొంచెం దెబ్బ అయితే తగులుతుంది. అప్పుడు ఆమె డాక్టర్ అని అయితే పిలవడం జరుగుతుంది. దానివల్ల డాక్టర్ని తీసుకొని ఆమెకు హెడ్కి అయితే కనిపిస్తారు. అప్పుడు తనుజ గారు అంటారు అయ్యో నేను కావాలని చేయలేదు, మేబీ మీరు ఆడుతున్న క్రమంలో తలకు దెబ్బ తగిలిందేమో, అంతేగాని నేను కావాలని చేయలే అనేసి మళ్ళీ ఓవర్ థింకింగ్ అయితే చేసేస్తుంది. ఆ తర్వాత ఆమె ఎవరిని నామినేట్ చేస్తుందంటే సంజన గారు ప్రతి చిన్నదానికి గొడవ క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అనిపించింది అనేసి. అది కరెక్టా కాదని ఈమె హ్యామరే ఎవరికో వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా ఓనర్లో, అలా పవన్ కళ్యాణ్కి ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగానే మీరు ఆమె నామినేషన్ పాయింట్ కరెక్టే అనేసి అయితే సంజన నామినేట్ చేస్తారు. నెక్స్ట్ రాము రాథోడ్ అండ్ సృష్టి వస్తారు. రాము రాథోడ్ ఫస్ట్ హ్యామర్ పట్టుకొని ఎవరిని నామినేట్ చేస్తాడంటే సుమన్ శెట్టి గారిని, ఎందుకంటే ఇంకా తను మింగిల్ అవ్వట్లేడు, అందరిలో యాక్టివ్ ఉండట్లేడు, ఇంకా కొంచెం మింగిల్ అవ్వాలి, నాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా అనిపించట్లేరు అనేసి ఆ విధంగా అయితే చేస్తాడు. నిజంగా నామినేషన్ పాయింట్ అయితే కరెక్టే అనిపించింది. హరీష్ గారు కూడా వస్తారు. హరీష్ గారు నిజంగా కొన్ని పాయింట్స్ చాలా బాగా మాట్లాడతారు.
నిజంగా చాలా అంటే బయట చూసినంత అయితే అనిపించలేదండి, అంత హార్ష్ మనిషిలాగా అయితే అనిపించలేదు హరీష్ గారు లోపలికి వచ్చిన తర్వాత. అంటారు నిజమేనండి, ఇంకా మీరు కొంచెం మింగిల్ అవ్వాలి, ఇంకా కొంచెం టాస్క్లు అన్నిట్లలో ఆడుతూ ఉంటే ఇంకా బాగుంటుంది అనేసి అయితే చెప్తారు. అలా సుమన్ శెట్టి గారిని అయితే నామినేషన్ చేస్తారు. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ పిలిచి మీరు టెనెంట్లో నుండి ఇద్దరిని సెలెక్ట్ చేయండి అంటే అప్పుడు వాళ్ళిద్దరూ ఇమాన్యుయల్ అండ్ భరణిని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇమాన్యుయల్ గారు లావుగా ఉంటారు, పొట్ట ఎక్కువగా ఉంటుంది, భరణి గారు కొంచెం ఈజుడు అనేసి అయితే కొంచెం బాడీ అసాసినేషన్ అయితే జరిగినట్టు అనిపించింది. బికాస్ అలా అనకుండా ఉండాలి, పొట్టిగా లడ్డుగా పొట్టు ఉండడం వల్ల మీరంతా వెళ్ళలేరేమో చేయలేరేమో అనేసి అదంతా అవసరం లేదు. మీ ఇద్దరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం మీరు అంత స్ట్రాంగ్ అనిపించింది, వీళ్ళు స్ట్రాంగ్ కాదనిపించింది అనేసి ఏందేందో అయితే పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ నాకు నిజంగా నచ్చలేదు. ఇంకా ఇది నిన్నటి నామినేషన్, వాళ్ళు వచ్చి ఎవరిని నామినేట్ చేస్తారు అనేసి అయితే మనకు నిన్న చూపించలేదు, అది రేపటి ఈ రోజు ఎపిసోడ్లో చూపిస్తారు. ఇది నిన్న జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బాయ్.